ప్రేక్షకులందరికీ కూడా శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి. ఈ సంవత్సరము మేషరాశి వారికి ఏప్రిల్ 22 వరకు కూడా గురువు మీ రాశికి 12వ స్థానమైనటువంటి మీనరాశిలో ఉంటాడు. ఆ తర్వాత 1వ స్థానమైనటువంటి మేషరాశిలోకి ప్రవేశించి ఈ సంవత్సరం మొత్తం కూడా ఇదే స్థానంలో సంచరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా శని భగవానుని తీసుకుంటే జనవరి 17న మీ రాశికి 10వ స్థానమైనటువంటి మకర రాశి నుంచి 11వ స్థానమైనటువంటి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక అక్టోబర్ 30న రాహు యొక్క గోచారం 1వ స్థానమైనటువంటి మేషరాశి నుంచి మీ రాశికి పక్కన ఉన్నటువంటి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక ముఖ్యంగా మనం కేతువు సంచారం కనుక తీసుకుంటే మీ రాశికి 7వ స్థానమైన తులారాశి నుంచి మీ రాశికి 6వ స్థానమైనటువంటి కన్యా రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఫలితాలని మనం ఈ గ్రహచారాన్ని బట్టి చూస్తే మీకు ఉద్యోగపరంగా మరియు ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంటుంది, మరియు ఆరోగ్యపరంగా మరియు కుటుంబ విషయంగా కూడా సాధారణంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇక 2023వ సంవత్సరము ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోంది అని మనం ఈ రాశిని పరిశీలన చేయగా, ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం శని గోచారం మాత్రం అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగంలో మీరు ఉన్నతిని పొందుతారు. అయితే ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మీరు కానీ మీ వృత్తి విషయంలో అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా సంవత్సర ఆరంభంలోనే పదోన్నతి మీరు పొందినప్పటికీ కూడా మీ కార్యాలయంలో మీరంటే నచ్చని కొందరు వ్యక్తుల కారణంగా కానీ రహస్య శత్రువుల కారణంగా కానీ మీరు పొందినటువంటి పదవిని చేపట్టడానికి కొంత సమయం పట్టే అవకాశం గోచరిస్తూ ఉన్నది. అలాగే ఏప్రిల్ వరకు కూడా మీరు చేపట్టినటువంటి పనిలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆవేశానికి గురి కాకుండా కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ పై అధికారులు మీకు మీ స్థాయికి మించిన పనులు ఇవ్వటం వల్ల మీరు కొంత శారీరక శ్రమకు మరియు మానసిక ఒత్తిళ్లకు కూడా లోనయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఆసక్తిగా ఏదైతే చేద్దామనుకున్నారో ఆ పనుల్లో కూడా అవాంతరాలు కొన్ని ఎదురయ్యే అవకాశం గోచరిస్తూ ఉన్నది. వాటిని మధ్యలో మీరు వదిలేసే అవకాశం కూడా ఉంటుంది. ఏప్రిల్ నుంచి మాత్రం గురువు గోచారం మరియు అలాగే రాహువు గోచారం కూడా 1వ ఇంటి స్థానంలో ఉండడం వల్ల ఈ పరిస్థితుల్లో కొంత మార్పు అనేది సూచిస్తూ ఉన్నది. గతంలో మీకు ఉన్న చికాకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడమే కాకుండా మీకు రావలసినటువంటి పదోన్నతి రావటం కానీ లేదా అనుకున్న ప్రదేశానికి మీరు మారటం కానీ జరుగుతుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగం చేద్దామనుకునే వారికి మాత్రం ఈ సమయం అనుకూలిస్తుంది. విదేశీయానానికి సంబంధించిన పనులు మీకు ఏప్రిల్ తర్వాత అలాగే మీకు అనుకూలంగా పూర్తి కావడమే కాకుండా మీరు విదేశాల్లో స్థిరమైనటువంటి ఒక ఉద్యోగాన్ని పొందటానికి సరైన అవకాశాలు కూడా లభిస్తాయి. ఈ సంవత్సరం అంతా కూడా శని 11వ ఇంటిలో సంచారం వల్ల మీరు వృత్తిలో అలాగే చేపట్టిన పనుల్లో విజయం సాధించడమే కాకుండా మీ వృత్తిలో ఒక గుర్తింపు అనేది కూడా పొందే అవకాశం ఈ సంవత్సరం సూచిస్తూ ఉన్నది. మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెప్పును పొంది మీ కార్యాలయంలో పేరు ప్రతిష్టలు గడిస్తారు. సంవత్సరాంతంలో మాత్రం రాహుగోచారం 12వ ఇంటికి మారడం వల్ల ఉద్యోగంలో మరియు మీరు చేసే పనుల్లో కూడా ఆసక్తి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏదో తెలియని ఆవేదన కానీ అసంతృప్తి కానీ ఈ సమయంలో మిమ్మల్ని మానసికంగా కుంగిపోయేలా చేసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. మీరు ఉత్సాహంగా ప్రారంభించినటువంటి పనులు కొంత సమయం తర్వాత ఆపివేయడం జరుగుతుంది. ఈ సమయంలో వీలైనంత వరకు కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ కొత్త పనులు మొదలుపెట్టడం కానీ మీకు అంతగా అనుకూలించదని చెప్పుకోవచ్చు. అయితే తప్పనిసరిగా మీరు ఏదైనా పని చేయాల్సి వస్తే మాత్రం ఆ సమయంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం అనేది మంచిది. ఆ సలహా కారణంగా మీరు చేపట్టిన పనులు విఫలం కాకుండా పూర్తి చేయగలిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో గురువు మరియు రాహువులు
ఒకటో ఇంట్లో కలిసి ఉండటం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటుగా తీసుకోకుండా స్థిరంగా ఆలోచించి కానీ అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని కానీ చేయటం మంచిది. మీరు అత్యుత్సాహంతో సరైన ఆలోచన లేకుండా ప్రారంభించే పనులు అకారణంగా మధ్యలో ఆపివేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో మీ మనసును అదుపులో ఉంచుకుని పనులు చేస్తే ప్రతి పనిలో కూడా విజయం సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకు మాత్రం ఈ సంవత్సరం మార్చి 15 మరియు ఏప్రిల్ 14 మధ్యకాలము, అలాగే ఆగస్టు 17 మరియు సెప్టెంబర్ 17 మధ్యకాలము, నవంబర్ 17 నుంచి కూడా సంవత్సరాంతం వరకు కూడా ఉద్యోగ విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే మీరు చేస్తున్నారో ఆ ఉద్యోగాన్ని వదిలి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామనుకునేవారు మాత్రం ఈ సమయంలో ఉద్యోగం మానకుండా జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచన. 2023వ సంవత్సరము వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి కల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే, వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఏప్రిల్ వరకు కూడా గురు గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల, అలాగే శని దృష్టి 1వ ఇంటిపై ఉండడం వల్ల మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాల కారణంగా మీ వ్యాపారం మందకొడిగా సాగుతుంది. వ్యాపార పరంగా కూడా మీరు ఈ సమయంలో ఎటువంటి పెట్టుబడులు కానీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు. అలాగే ఈ సమయంలో రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండదు. కాబట్టి మీరు కొన్నిసార్లు వ్యాపార పరంగా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. మీ తొందరపాటు కారణంగా మీకు లాభాలు రాని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం కానీ లేదా మోసం చేసే వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారాలు చేయడం కానీ చేస్తారు. ఏప్రిల్ 22 తర్వాత మాత్రం గురువు గోచారం 1వ స్థానానికి రావడం వల్ల మీలో ఆవేశం అనేది తగ్గుతుంది. అయితే ఈ సమయంలో శని స్థితి 11 లాభస్థానంలో ఉండటం వల్ల మరియు 7వ ఇంటిపై గురు దృష్టి ఉండడం వల్ల కూడా వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధించే అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించేవారు ఈ సంవత్సరం ప్రథమార్థంలో కొంత సామాన్యమైన ఫలితాన్ని పొందినప్పటికీ కూడా ద్వితీయార్థంలో మాత్రం వారు డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలను కూడా పొందుతారు. ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు విజయవంతం అవడం వల్ల సంఘంలో కూడా మీ పేరు మారుమోగుతుంది. మీరు కొత్తగా ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ చేసే పనులు కానీ ఈ సమయంలో సరైన ఫలితం ఇవ్వడం వల్ల ఆర్థికంగా కూడా మీకు కలిసి వస్తుంది. అయితే 1వ స్థానంలో ఉన్న రాహుగోచారం కారణంగా అప్పుడప్పుడు మీరు కొన్ని తప్పటడుగులు వేసే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. గొప్పలకు పోయి మీకు సాధ్యం కాని పనులను కూడా లేదా అది కష్టంతో పూర్తయ్యే పనులను కూడా మీరు చేపట్టే అవకాశం అనేది సూచిస్తూ ఉన్నది. అలాంటి పనుల కారణంగా మీరు సమస్యలకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు కొంత ఆవేశం తగ్గించుకోవడం మంచిదని మా సూచన. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు, అలాగే ప్రారంభించాలి అని అనుకునేవారు కూడా, పెట్టుబడులు పెట్టాలనుకునేవారు కానీ ఈ సంవత్సరం ఆచితూచి అడుగు వేయడం అనేది మంచిదని సూచన. ముఖ్యంగా జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. మిమ్మల్ని తప్పుబోవ పట్టించి మీ చేతే డబ్బు పెట్టుబడి పెట్టించడానికి కొంతమంది చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ అవకాశాన్ని చేజించుకుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ విషయంలో జాగ్రత్త వహించండి. 1వ స్థానంలో రాహుగోచార కారణంగా మీరు ఇతరుల ప్రలోభాలకు లొంగిపోయే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఎవరిని నమ్మకుండా మీ శ్రేయోభిలాషులు సలహాలు కానీ అనుభవజ్ఞుల సలహాలు కానీ తీసుకుని పెట్టుబడి పెట్టడం లేదా వ్యాపారం ప్రారంభించడం చేయండి. ఏప్రిల్ నుంచి గురు గోచారం మధ్యమంగా ఉంటుంది. కాబట్టి కొత్తగా వ్యాపారం చేసుకునేవారు ఈ సమయంలో వ్యాపారం ప్రారంభించుకోవచ్చును. మీ ఆర్థిక స్థితి మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే, 2023వ సంవత్సరంలో మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి ఒకసారి పరిశీలిస్తే ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సర ఆరంభంలో కుటుంబం కొరకు మరియు ఆరోగ్య కారణాల రీత్యా మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉన్నది. 12వ ఇంట్లో గురువు గోచారం ఏప్రిల్ వరకు ఉండటం వల్ల ఖర్చులు ఒక్కోసారి అదుపు తప్పే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ సమయంలో పొగడ్తలకు లొంగిపోయి కానీ అనవసర విలాసాలకు కానీ డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్త పడడం మంచిదని సూచన. అంతేకాకుండా ఈ సమయంలో 1వ ఇంట్లో గోచారం ఉండటం వల్ల రాహు పైన శని దృష్టి ఉండటం కూడా తొందరపడి డబ్బు పెట్టడం కానీ ఇతరులకు మాటలకు లొంగిపోయి కానీ పనిచేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది.
అలాంటి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్త పడడం మంచిది. అయితే శని గోచారం లాభస్థానంలో ఉండడం వల్ల ఇంట్లో అనుకూలంగా ఉంటుంది. డబ్బు ఖర్చు చేయటమో నష్టపోవడమో జరిగినప్పటికీ కూడా సంవత్సరం అంతా 11వ ఇంట్లో కానీ అలాగే కాబట్టి మీరు చేసినటువంటి తప్పు సరిదిద్దుకుని తిరిగి డబ్బు సంపాదించుకునే అవకాశాలు పొందుతారు. 11వ ఇంటి అధిపతి అయిన శని సంచారం ఇంట్లో సంచరించడం వల్ల మీకు ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా విషయాల్లో కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో మీకు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ఆకస్మికంగా ధనలాభం కానీ గతంలో వివాదాల కారణంగా లేదా కోర్టు కేసుల కారణంగా కూడా మీకు రాకుండా ఆగిపోయినటువంటి ఆస్తులు కానీ డబ్బు కానీ ఈ సమయంలో మీకు తిరిగి వచ్చే అవకాశం సూచిస్తూ ఉన్నది. అంతేకాకుండా గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుంచి కూడా మీకు ధనలాభం ఉంటుంది. అలాగే ఏప్రిల్ నుంచి గురువు సంచారం 1వ స్థానంలో ఉండటం, గురువు సంచారం వల్ల ఆ గురు దృష్టి 7వ ఇంటిపై 9వ ఇంటిపై కూడా 5వ ఇంటిపై కూడా ఉండడం వల్ల వ్యాపారం వల్ల మరియు షేర్ మార్కెట్ తదితర పెట్టుబడుల కారణంగా లాభాలు వచ్చి మీ ఆర్థిక స్థితి మెరుగుపడే సూచన గోచరిస్తూ ఉన్నది. ఈ సంవత్సరాంతంలో మాత్రం రాహుగోచారం వ్యయస్థానంలో ఉండటం వల్ల ఈ సమయంలో మీరు ఆరోగ్యం కొరకు కానీ శుభకార్యాల కొరకు కానీ లేదా ఇతరుల మోసపూరితంగా మీ వద్ద నుంచి డబ్బు తీసుకోవడం వల్ల కానీ ఆర్థికంగా నష్టపోయే అవకాశం గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ఈ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిదని సూచన. ఈ సంవత్సరం ఏప్రిల్ మరియు నవంబర్ మధ్య కాలంలో మీ మిత్రుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ లేదా తోబుట్టువుల నుంచి కానీ మీకు విలువైన బహుమతులు అందడం కానీ లేదా అవసరానికి వారు ఆర్థికంగా సహాయం చేయడం కానీ జరగవచ్చు. ఈ సంవత్సరం ఖర్చుల విషయంలో మీ మనసును ఆధీనంలో ఉంచుకోవడం అత్యంత అవసరము. ఈ సంవత్సరం ఆర్థికంగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు మాత్రం సూర్యుని సంచారం మీకు అనుకూలంగా ఉండే ఫిబ్రవరి 13 మరియు మార్చి 15 మధ్యలో, అలాగే జూన్ 15 నుంచి జూలై 17 మధ్యలో, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబరు 18 మధ్యలో కూడా పెట్టుబడులు పెట్టడానికి మంచిది. సూర్యుడు అనుకూలంగా లేని మార్చి ఏప్రిల్ మధ్యకాలం, అలాగే జూలై ఆగస్టు మధ్యకాలము, అలాగే నవంబరు డిసెంబరు మధ్యకాలంలో కూడా పెట్టుబడి పెట్టడం వల్ల డబ్బులు నష్టపోయే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి 2023 ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? ఆరోగ్య విషయంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు మాత్రమే ఉన్నాయి. ఏప్రిల్ వరకు గురువు గోచారం వ్యయస్థానంలో ఉండడం వల్ల మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా కాలేయము, ఊపిరితిత్తులు మరియు జననాంగ సంబంధ ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం జనవరి మరియు ఏప్రిల్ మధ్యకాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తూ ఉన్నది. శని దృష్టి ఈ సంవత్సరాంతం వరకు కూడా రాహువుపై ఉండడం వల్ల ఎముకలు మరియు వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరం అంతా కూడా శని గోచారం 11వ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ మీరు వాటి నుంచి తొందరగానే బయటపడగలుగుతారు. అయితే నవంబర్ వరకు కూడా రాహుగోచారం 1వ ఇంట్లో ఉండడం వల్ల శారీరక సమస్యలతో పాటుగా మానసికపరమైన సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తూ ఉన్నది. ఈ సమయంలో మీరు కావాలనుకున్నది మీకు సమయానికి అందకపోవడం అనేది, అలాగే చేయాలనుకున్న పనులకు కూడా అడ్డంకులు రావడం వల్ల కూడా మీరు చికాకులకు లోనవుతారు. దాని కారణంగా మీరు మానసిక ఆందోళన పొందుతారు. నవంబర్లో రాహుగోచారం వ్యయస్థానంలో మారడం వల్ల మెడలకు మరియు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, అలాగే పైల్స్ లాంటి జననాంగ సంబంధ ఆరోగ్య సమస్యలు కూడా ఈ కాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు సూచిస్తూ ఉన్నది. అయితే 1వ స్థానంలో గురువు గోచారం కారణంగా మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీరు వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉండటం అనేది గొప్ప సూచన. ఈ సంవత్సరం మీ జీవన విధానాన్ని, అలవాట్లను కూడా మార్చుకోవడం మంచిది. అలసత్వాన్ని కానీ వాయిదా వేసే స్వభావాన్ని కానీ మీరు తగ్గించుకోవాలని మా సూచన. మరియు శారీరక శ్రమకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీరు చేసే శారీరక శ్రమ మిమ్మల్ని ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. మీరు మానసికంగా ఉత్సాహంగా ఉండడానికి ధ్యానం కానీ, యోగా కానీ, ప్రాణాయామం కానీ చేయడం మంచిదని చెప్పేసి సూచన. శని దృష్టి ఈ సంవత్సరం అంతా కూడా 8వ స్థానంపై ఉండటం వల్ల గతంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి. సంవత్సరం ప్రారంభంలో ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా సంవత్సరం చివరికల్లా ఈ ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. సరైన ఆహారంతో పాటుగా మరియు నిద్రకు కూడా తగినంత ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మిమ్మల్ని మీరు ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుకోగలుగుతారు. ఈ సంవత్సరము మే మరియు జూలై మధ్యకాలంలో, అలాగే నవంబర్ 3వ వారం నుంచి డిసెంబర్ చివరి వరకు కూడా ఉండే సమయం ఆరోగ్య విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే మరియు జూలై మధ్యకాలంలో
వాహనాలు నడపడంలో మీరు జాగ్రత్తలు పాటించడం మంచిది. అలాగే నవంబర్ మరియు డిసెంబర్ మధ్యకాలంలో కూడా మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన. 2023 మీ కుటుంబ జీవితం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే 2023 సంవత్సరంలో మీ కుటుంబ జీవితం మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం అనుకూలంగా ఉండకపోవడం వల్ల మీ కుటుంబ జీవితం సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో రాహు మరియు కేతువుల గోచారం అనుకూలంగా ఉండకపోవడం వల్ల మీ కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా కలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం వల్ల చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు ఏర్పడతాయి. 1వ ఇంట్లో రాహు గోచారం మీలో అహంకారాన్ని పెంచుతుంది. దాని కారణంగా ఇంట్లో ఎవరి మాట వినకుండా కూడా మీకు తోచిన విధంగా చేయటం వల్ల కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలతో పాటు వారి అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వటం అనేది మంచిదని సూచన. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామిని తక్కువ చేసి చూడటం వల్ల, వారిని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ప్రశాంతత లోపించే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. ఏప్రిల్లో గురువు సంచారం 1వ ఇంట్లో సంచరించడం వల్ల ఈ పరిస్థితుల్లో మార్పు కలుగుతుంది. గురు దృష్టి 7వ ఇంటిపై 9వ ఇంటిపై ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామితో అలాగే ఇతర కుటుంబ సభ్యులతో కూడా ఉన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో, అభిప్రాయ భేదాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. సంతానం కొరకు కానీ వివాహం కొరకు కానీ ఎదురు చూస్తున్నటువంటి వారికి మాత్రం ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఈ సమయంలో మీ పిల్లల ఆరోగ్యం మరియు మీ తండ్రి గారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీలో ఆధ్యాత్మికత పెరగడం కూడా గతంలో కోల్పోయిన మనశ్శాంతిని తిరిగి పొందగలుగుతారు. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలను కానీ ఆధ్యాత్మిక రంగంలో ఉన్న ప్రముఖులను కానీ సందర్శిస్తారు. 1వ స్థానంలో గురువు మరియు రాహువు కలిసి ఉండడం వల్ల మీరు కొన్నిసార్లు వితండవాదం చేసేవారుగా, మరికొన్నిసార్లు విలువైనటువంటి సలహాలు ఇచ్చేవారుగా ఉంటారు. ఈ సమయంలో మీ కుటుంబం కొంతవరకు కూడా మీరు చేసే పనులు విజయవంతం అవడం వల్ల కుటుంబంలో మరియు బంధువర్గంలో కూడా మీ గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో పెరుగుతాయి. మీ మిత్రుల మరియు తోబుట్టువుల సహాయంతో చిరకాలంగా మీరు చేయాలి అనుకుని చేయలేకపోతున్నటువంటి పనులను కూడా పూర్తి చేయగలిగేటటువంటి పరిస్థితి మేషరాశి వారికి ఈ సంవత్సరం దిగ్విజయంగా సూచిస్తూ ఉన్నది. మేషరాశికి సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తు 2023 సంవత్సరము ఏమి చెబుతూ ఉన్నది? 2023 సంవత్సరము విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సర ఆరంభంలో చదువుపై శ్రద్ధ తగ్గినప్పటికీ ఫలితాలు మాత్రం అనుకూలంగా రావటం వల్ల ఉన్నత విద్య అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి మెరుగుపడతాయి. అయితే తక్కువ శ్రమ చేసినప్పటికీ కూడా ఫలితం ఎక్కువగా రావడం వల్ల విద్యార్థులలో అహంకారం ఎక్కువయ్యే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. దాని కారకంగా వారు ఉన్నత విద్య విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయంలో వీరు సొంత నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిదని సూచన. దానివల్ల వీరి విలువైన సమయం వృధా కాకుండా ఉంటుంది. ఏప్రిల్లో గురువు గోచారం 1వ స్థానానికి మారడం వల్ల వీరు చదువుపై శ్రద్ధ పెట్టడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. గురువు దృష్టి 5వ స్థానంపై మరియు 9వ స్థానంపై ఉండటం వల్ల విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే వారికి మాత్రం మంచి అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు. దానివల్ల వాళ్ళు అనుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం పొందగలుగుతారు. ఈ సంవత్సరం 1వ స్థానంలో రాహు సంచరించడం, అలాగే రాహుపై శని దృష్టి ఉండటం కారణంగా వీరు కొన్నిసార్లు మాత్రం మూర్ఖంగా ప్రవర్తించే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది. ముఖ్యంగా గురువులను లేదా వారికంటే పెద్దవారిని విమర్శించడం వల్ల ఇతరుల దృష్టిలో కూడా చులకనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఆవేశాన్ని, అపోహలను ఈ సంవత్సరం పక్కన పెట్టడం మంచిది. తార్కికమైన ఆలోచనలు మరియు తమ జ్ఞానాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు మేషరాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరము వస్తాయి. వాటిని సరిగా ఉపయోగించుకున్నట్లయితే జీవితంలో మరింత అభివృద్ధి సాధించగలుగుతారు. 2023 మేషరాశి వారు ఏ గ్రహాలకు ఏ పరిహారాలు చేసుకోవాలి? 2023 సంవత్సరము మీరు చేయవలసిన, మేషరాశి వాళ్ళు చేయవలసిన పరిహారాలు, ఈ సంవత్సరం అంతా రాహు గోచారం
ఒకటవ స్థానంలో మరియు 12వ ఇంట్లో ఉండటం వల్ల రాహువుకు తగ్గ పరిహారాలు చేసుకోవాలి. ఇక ముఖ్యంగా రాహువు అజ్ఞానాన్ని, అపోహలను మరియు అహంకారాన్ని పెంచే గ్రహం కాబట్టి ఈ సంవత్సరం రాహుగోచారం మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల మీలో అహంకారం కానీ అపోహలు కానీ ఎక్కువ అవుతాయి. దాని కారణంగా మీరు ఆత్మీయులకు దూరం అయ్యే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మీరు ఈ సంవత్సరం ప్రతిరోజు కానీ లేదా ప్రతి శనివారం కానీ రాహువుకు సంబంధించిన స్తోత్రం చదవడం, లేదా రాహు ఇచ్చే తమో గుణాన్ని తగ్గించే దుర్గా స్తోత్రాన్ని కానీ, దుర్గా అష్టోత్తర శతనామాలు కానీ, లేదా దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవడం కానీ మీకు దానివల్ల చెడు ఫలితాలు అనేవి తగ్గుతాయి. ఈ సంవత్సరం నవంబర్ వరకు కూడా కేతువు గోచారం 7వ స్థానంలో ఉంటుంది. అలాగే కేతువు గోచారం కారణంగా కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కలతలు, అపోహలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కేతువుకు పరిహారాలు చేయటం మంచిది. ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ కేతు స్తోత్రం చదవడం లేదా కేతు మంత్రజపం చేయడం మంచిది. అలాగే కేతువిచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి గణపతి స్తోత్రం చదవడం లేదా గణపతికి పూజ చేయడం మంచిది. ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం 12వ స్థానంలో ఉంటుంది. ఈ సమయంలో గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం సూచిస్తూ ఉన్నది. గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడం కోసం మీరు ప్రతిరోజు కానీ లేదా ప్రతి గురువారం కానీ గురు స్తోత్ర పారాయణం చేయటం, లేదా గోవులకు ఏదైనా మేత పెట్టడం కానీ, దాణా పెట్టడం కానీ ఇలాంటివి చేయటం వల్ల పరిహారం అనేది లభిస్తుంది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు.